నమస్తే అండి, నేను డాక్టర్ సజ్జా పద్మ, రాజమండ్రి ప్రగతి ఐవీఎఫ్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. చాలా సార్లు ఏంటంటే సంతానలేమితో బాధపడే దంపతులు అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు లాప్రోస్కోపీ సజెస్ట్ చేశారు, ఇది ముఖ్యమా, చేయించుకోవటం అంత అవసరమా అని అడుగుతూ ఉంటారు. డెఫినెట్ గానండి, లాప్రోస్కోపీ హిస్టోస్కోపీకి మంచి రోలే ఉందండి ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడే దంపతులకు. సాధారణంగా ఏంటంటే లాప్రోస్కోపీ హిస్టోస్కోపీ ఎప్పుడు సజెస్ట్ చేస్తామంటే ఏదన్నా సిస్ట్లు అంటే ఒవేరియన్ సిస్ట్ మోర్ దెన్ 5 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు, లేదంటే చాక్లెట్ సిస్ట్ ఉన్నప్పుడు, ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు, నెక్స్ట్ ఏంటంటే ఈ పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అంటే పీసీఓడి, అది మందులకి రెస్పాండ్ అవ్వకుండా ఎక్కువ మోతాదులో ఇంజెక్షన్స్ పడుతున్నప్పుడు కూడా దీన్ని సజెస్ట్ చేస్తామండి. అంతేకాకుండా చాలా కాలం బట్టి మందులు వాడుతున్నప్పటికీ మనకి ఏంటంటే ఏమీ రిజల్ట్ కనపట్టలేదు, ఏ ఫ్యాక్టర్ నెగిటివ్గా లేదు, అయినా కానీ రిజల్ట్ కనపట్టలేదు అన్నప్పుడు కూడా దీని సహాయం తీసుకుంటామండి. దీని లాప్రోస్కోపీ అనే దానికన్నా కూడాను మనము ఫర్టిలిటీ ఎన్హాన్సింగ్ సర్జరీ అంటామండి. ఫర్టిలిటీ ఎన్హాన్సింగ్ సర్జరీ అంటే ఏంటంటే సంతానోత్పత్తికి దోహదపడే సర్జరీ అంటాం సబబు మాట. ఎందుకంటే దీని ద్వారా చాలా మంది అపోహ ఏంటంటే ట్యూబల్ పేటెన్సీ కోసం చేస్తారు అని. కానే కాదు, ట్యూబల్ పేటెన్సీ ఒక పార్టు. తర్వాత ఏంటంటే మొత్తం ఒక స్త్రీ యొక్క అంతరవయవాలు అంటే యూట్రస్ కానీ, ట్యూబ్స్ కానీ, ఓవరీస్ కానీ, బేబీ పెరిగే ప్రదేశం అంటే హిస్టోస్కోపీ ద్వారా తెలుస్తుంది. వీటి గురించి పూర్తి అవగాహన వస్తుందన్నమాట. ట్యూబ్ ఓవరీ రిలేషన్ చాలా ఇంపార్టెంట్. అలాగే గర్భసంచి చుట్టుపక్కల ఉన్న వాతావరణం అంటే అడిషన్స్ కానీ, లేదంటే బ్లడ్ స్పాట్స్ ఎండోమెట్రియోసిస్ అంటాము, ఇటువంటివి కానీ ఏదైనా కూడా ఎర్లీ స్టేజెస్ లో మనకేమీ తెలియవండి సాధారణమైన స్కానింగ్ ద్వారాను. సో ఏ విధమైన సిమ్టమ్స్ కూడా కలుగజేయవయ్యి ఒక్కొక్కసారి. అటువంటివన్నీ కూడా మనకి దీనిలో పూర్తిగా తెలుస్తుంది. ట్రీట్మెంట్ కూడా అట్ ద సేమ్ టైం అవుతుంది. వీటిని ట్రీట్ చేయడం ద్వారా పెద్ద ట్రీట్మెంట్లు అంటే ఐవీఎఫ్ విధానాలకు వెళ్లకుండానే చిన్న చిన్న ట్రీట్మెంట్లతో మనం సంతానాన్ని సాధించుకోవచ్చండి. సో అంత చక్కగా ఉపయోగపడే సర్జరీ ఇది ఫర్టిలిటీ ఎన్హాన్సింగ్ సర్జరీ అంటాము. లాప్రోస్కోపీ హిస్టోస్కోపీ రెండు కలిపి చేస్తే ఎక్కువ ఉపయోగాలు ఉంటాయండి దీంట్లో. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో ఇది ఎక్కడ పడితే ఎక్కడికన్నా కూడా ఈ సంతానలేమి ఈ సమస్య పట్ల అవగాహన ఉన్న సెంటర్లోను, పూర్తి పరికరాలు ఉన్న సెంటర్లోను, అలాగే నెక్స్ట్ స్టేజ్ ప్లానింగ్ చేయగలిగే సెంటర్లోను చేయించుకుంటే ఎక్కువగా ఉపయోగం ఉంటుందండి. ఇప్పుడు సమస్యను గుర్తించడంతోనే పాటు దాన్ని మనం వెంటనే ట్యాకిల్ చేయడం, కొంతవరకు పర్మనెంట్ డ్యామేజ్ అయితే ఏమీ అంతగా ఉపయోగపడదు, కానీ డెఫినెట్గా చాలా సమస్యలు దీని ద్వారా మనం ట్యాకిల్ చేయొచ్చండి ఈ లాప్రోస్కోపీ హిస్టోస్కోపీ ద్వారాను. ఈ గర్భసంచి చుట్టుపక్కల ఎడిషన్స్ కానీ, స్టేజ్ 1 స్టేజ్ 2 ఎండోమెట్రియోసిస్ కానీ, పీసీఓడి కానీ, ఫైబ్రాయిడ్స్ కానీ, అలాగే గర్భసంచి పుట్టుకతో వచ్చే లోపాలు, సెప్టము, ఇట్లాంటివి కూడా చక్కగా హిస్టోస్కోపీతో కంప్లీట్గా దానికి క్యూర్ చేయొచ్చండి. అలాగే ఏంటంటే ఇంక వేరే ఏదన్నా గర్భసంచిలో పుట్టుకతో వచ్చే లోపాలు ఉన్నా కూడా పూర్తి అవగాహన వస్తుందన్నమాట. ఇలా ఉంది గర్భసంచి యొక్క నిర్మాణం అని చెప్పేసి. సో ఇన్ని ఉపయోగాలు ఉన్న లాప్రోస్కోపీ హిస్టోస్కోపీ డెఫినెట్గా ఏంటంటే ఐయుఐఎల్ ఫెయిల్ అయినంత మాత్రం వెంటనే ఐవీఎఫ్కి వెళ్ళకుండా ముందు ఒకసారి పూర్తి ఈ టెస్ట్ చేయించుకున్నట్లయితే ఒక్కొక్కసారి ఐవీఎఫ్ కూడా అవాయిడ్ చేసే పరిస్థితి వస్తుందన్నమాట. సో సింపుల్ ట్రీట్మెంట్స్తో సంతానం కలిగే పరిస్థితి మనకి ఏర్పడుతుంది. సో దీనివల్ల నష్టాలు ఏమన్నా ఉన్నాయా అంటే డెఫినెట్గా ఏంటంటే ఏ సర్జరీ, ఏ ప్రొసీజర్కైనా కొన్ని జాగ్రత్తలు వహించాలండి. అట్లాగే దీంట్లో ఎనస్థీషియా ఇస్తాం మనం. ఎనస్థీషియా ఇచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. సాధారణంగా దేనికి ప్రతి సర్జరీకి తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటాము. మంచి సెంటర్లో జరిగినప్పుడు ఏంటంటే ఈ ఎనస్థీషియా సమస్యలు రొటీన్గా జరుగుతూ ఉంటాయి కాబట్టి అవి పెద్దగా ఇబ్బందులు ఏమి పెట్టవండి. సో ఎనస్థీషియా ఇవ్వటం అనేది ఒక సమస్య అంటే ఒక నెగిటివ్ పాయింట్ కింద అనేది అనుకుంటారు, కానీ ఉపయోగాలు అయితే చాలా ఉన్నాయి కాబట్టి దానికి కన్నా కూడా ఉపయోగాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మనం ఆ దిశగా దీన్ని సజెస్ట్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్.